శ్రీ గురుభ్యో నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీ అన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతానందనాథ శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీ రాజశ్యామల పరాదేవతాయే నమః. ఐం గ్లౌం వారాహి పరాదేవతాయే నమో నమః. శ్రీమాత అనుగ్రహం అందరికీ ఉండుగాక. ఈ నెల 26వ తారీఖు నుండి వచ్చే నెల 5వ తారీఖు వరకు జగన్మాత శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ సమయంలో చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ సాధకుడిపై ఉంటుందని ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే శ్రీ వారాహి అమ్మవారు ఎవరు ముందుగా మనం తెలుసుకుందాం సింపుల్ గా. శ్రీ వారాహి అమ్మవారు బ్రహ్మ విద్య లలిత మహాత్రిపుర సుందరి అయినటువంటి జగన్మాత, అందరికీ శక్తివంతమైనటువంటి స్వరూపిణి శివకామేశ్వరి. చింతామణి గృహాంతస్సులో ఉన్నటువంటి కామేశ్వరుడికి చతుర్షష్టి కోటి యోగిని గణమండల సేవిత స్వరూపిణైనటువంటి ఆ జగన్మాత శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా లలిత మహాత్రిపుర సుందరికి సాక్షాత్తు దండిని వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారు ఏం చేస్తుంది? ప్రజలకి కావలసినటువంటి ధైర్యాన్ని, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. వారాహి అమ్మవారి యొక్క ఉపాసన చేసుకున్న వారందరికీ కూడా త్రికాల జ్ఞానమును కూడా సంపదగా ప్రసాదిస్తుంది శ్రీ వారాహి అమ్మవారు. ఈవిడ ఆజ్ఞాచక్రంలో నివాసంగా ఉంటారు. ఈ వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల దేహం గట్టిగా దృఢత్వంగా తయారవడంతో, అలానే సంపూర్ణమైనటువంటి దేహ ఆరోగ్యం, అలాగే బుద్ధితో కూడుకున్నటువంటి మంచి ఎనర్జీ లెవెల్స్ తో కూడుకున్నటువంటి ఎనర్జీస్ ను కూడా మనకి అనుగ్రహిస్తుంది. తీవ్రంగా భూమికి సంబంధించినటువంటి, కోర్టుకి వ్యవహారానికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ వారాహి అమ్మవారి యొక్క ప్రయోగ విద్యని ప్రయోగించడం ద్వారాగా గొప్ప ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. అయితే శ్రీ వారాహి అమ్మవారినైనా, దశమహావిద్యులైన, రాజశ్యామల అమ్మవారైన ఇత్యాది తాంత్రిక దేవతలందరినీ కూడా శ్రీ విద్యా మార్గంలోని, అలాగే వామాచార కవలాచార పరులు కూడా ఈ యొక్క అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఇది ఉపాసన మార్గంలో చేయడం వల్ల అతి తీవ్రంగా అనుగ్రహిస్తుంది ఏ అమ్మవారైనా కూడా. దశమహావిద్యులు మీ అందరికీ తెలిసినవే. ఈరోజు సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ కూడా అన్ని రకాల విద్యల గురించి కాస్తో కోస్తా అవగాహన ఉంది. అయితే శ్రీ విద్యలో ప్రథమంగా గణపతి, బాల, అలాగే శ్యామ, వారాహి, లలిత మహాత్రిపుర సుందరి, మహాషోడశి, పరాలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సాధనలు చేసుకుంటూ ఆ జగన్మాతని చేరుకోవడానికి ఒక్కొక్కటిగా అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోవాలి. ఈ వారాహి అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళు చాలా, అంటే అందరికీ అలా అవుతుందని లేదు, ఎన్నో అనుభవాలని, ఎందుకంటే అమ్మవారికి ఉపాంగ దేవతలు ఉంటారు. స్వప్న వారాహి అని, అలాగే ఉన్మంత వారాహి అని కూడా చెప్పబడుతున్నది. వాళ్ళిద్దరిని ఉపాసన తర్వాతే ప్రథమంగా ఉన్నటువంటి అమ్మవారిని అష్ట చేతులతో ఉన్నటువంటి ఈ వారాహిని అభయవరద ముద్రలతో అమ్మవారు ప్రసన్నవదంగా కోళముఖీ దేవిగా ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ యొక్క సాధకుడు చేసే విధంగానే అమ్మవారు పలుకుతుంది. రజోగుణం చేతన ఉపాసన చేస్తే ఒక విధమైనటువంటి నివేదనల సమర్పణ, తామసికంగా చేస్తే ఒక రకంగా ఉపాసన విధుల్లో ఉన్నటువంటి నివేదనలు, ఆరాధనలు కూడా మారిపోతాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ దేవతలందరినీ కూడా ఉపాసన చేయాలి అంటే ప్రథమంగా మనం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అని అంటే, సరైనటువంటి విద్య కలిగిన,
గురు పరంపర కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మంత్ర గ్రహణం అంటే మంత్రాన్ని తీసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏ మంత్రాలైనా కూడా గురుముహతగా తీసుకోవడం వలన ఆ సాధకుడికి గొప్ప ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అలా కాకుండా మనం సోషల్ మీడియా మాధ్యమాలలో వచ్చేటటువంటి మంత్రాలను గాని తాంత్రిక విధులను గాని గురు ఆచారం లేకుండా అది చేస్తే చేస్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది. ఒకసారిగా వికటించడం వల్ల సాధకుడికి ప్రమాదాలకి దారితీస్తుంది. అందువల్ల గురువు యొక్క పర్యవేక్షణలో చెయ్యండి, ఓపికతో సాధన చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఈ వారాహి అనే ఒక అమ్మవారినే కాదు, ఏ అమ్మవారిని ఉపాసన చేసినా ఓపికతో ఉపాసన చేసుకున్న వాడికి ఇహంలోనే జ్ఞానముతో కూడుకున్నటువంటి ఐశ్వర్యము, భోగము, ఇలా వాడికి ఇహంలో ఏమి అవసరం ఉందో ఆ అమ్మవారే వాడిని రక్షిస్తుంది. అమ్మవారికి మరొక నామం కూడా ఉన్నది. సకల గ్రహాలను కూడా కంట్రోల్ చేసేటటువంటి స్వరూపునిగా ఆ సాధకుడికి ఏ గ్రహ బాధ కానీ, ఏ నక్షత్ర బాధలు కానీ, ఎటువంటి బాధలు వచ్చినప్పటికీ కూడా అవన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్తాడు. కేవలం సరైనటువంటి సాధన చేసుకున్న వాడికి మాత్రమే. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏదో గురువు గారు దొరికారు కదా, మంత్రం తీసుకున్నాము అంటే అయిపోదు. నిన్ను చూస్తే వారు ఏదో ఉపాసన చేస్తున్నారు అని అనిపించేలాగే మనం కూడా ఎప్పుడు కూడా మంగళకరంగా అమ్మవారి యొక్క స్వరూపంగా కనిపించాలి అవతల వాళ్ళకి. అలాగని ఓవర్గా తయారవ్వడం ఇలా కాదు. సౌమ్యంగా అమ్మవారికి ఎలా అయితే మనం ఆరాధన చేస్తామో ఆ రకంగానే మనం అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు అమ్మవారికి ఆవరణార్చన ఇత్యాది పూజలన్నీ కూడా చేసేటప్పుడు సరైనటువంటి సుఖాసనం అంటే నీ శరీరాన్ని దుఃఖపెట్టకుండా చక్కగా అమ్మవారి సన్నిధిలో మనం పీట వేసుకొని పద్మాసనంలో కూర్చొని అమ్మవారిని అర్చన, ఆరాధన ఇత్యాది కైంకర్యాలు చేసినప్పుడు అమ్మవారి పట్ల శ్రద్ధ వహించి చేసినప్పుడే ఈ యొక్క సాధన ముందుకు వెళ్తుంది. శ్రద్ధ లేనటువంటి పూజ ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా అది పనికిరాదు. అది కూడా మీరు గమనించుకోవాలి. అయితే అమ్మవారికి చాలా రకాలుగా ఆరాధన చేయొచ్చు అని రోజు సోషల్ మీడియాలో చెప్పబడుతున్నది. అయితే నేనేమంటానంటే అమ్మవారికి తాంత్రికమైనటువంటి విధానంలోనే ఎక్కువగా చెప్పబడుతూ ఉన్నది. అయితే అమ్మవారికి చాలా మంది గురుజీ మేము అమ్మవారికి వైన్ పోస్తున్నాం, సారా పోస్తున్నాం, ఈ ఎన్వి లాంటి నైవేద్యాలు కూడా సమర్పణ చేస్తున్నామని చెప్తున్నారు. నా వరకు వచ్చేటప్పటికి ఇది శాస్త్రంలో లేదు అని నేను చెప్పటం లేదు, ఉన్నది. కానీ అది చేయడానికి చాలా ఒక క్రియ, పాత్ర సాధన లాంటివి ఎన్నో ఉంటేనే గాని అమ్మవారికి మనం నివేదన సమర్పించడానికి లేదు. అది ఎంతో అంటే చేయడానికి కూడా చాలా మంది ఉపాసన చేసిన వాళ్ళు భయపడతారు. ఒక్కసారి ఒక విధానాన్ని మనం కనుక అమ్మవారికి అలవాటు చేసినట్లయితే అదే విధంగా అమ్మవారికి మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకొని మీ గురువు గారు చెప్పే విధి విధానంలో మీరు కానీ నడుచుకొని అమ్మవారిని ఆ రకంగా కూడా ఉపాసన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాయి. దీని గురించి ఎన్నో తంత్ర గ్రంథాల్లో, లలిత ఉపాఖ్యానంలో కూడా చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల ముందు తత్వాన్ని తెలుసుకొని గురువు యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క విద్యను గనక మనం చేసినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ అమ్మవారికి విశేషంగా రాత్రి భాగంలో మాత్రమే ఉపాసన చేయాలని చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు అనంటే ఈవిడ కాశీలో ఉన్నటువంటి క్షేత్రానికి క్షేత్రపాలకంగా చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల ఉదయం పూట భైరవుడు కాపలాగా ఉంటే ఆ క్షేత్రానికి వారాహి రాత్రి భాగంలోనే మీకు పాతాళ వారాహిగా దర్శనమిస్తుంది. ఈరోజు ఎంతో మంది కాశీ వెళ్ళిన వాళ్ళు తెలుసుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ అమ్మవారిని అలాగే తంజావూరు బృహత్తేశ్వర ఆలయంలో కూడా
ఉపాలయంగా దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ వారాహి అమ్మవారు. ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ కూడా అమ్మవారి ఖడ్గాన్ని ఇచ్చిందని ఒక వినికిడి ఉన్నది. అయితే ఈ అమ్మవారిని మనం ఉపాసన చేసుకోవచ్చు అంటే రాత్రి భాగంలోనే ఉపాసన చేయాలంటే ఎన్ని గంటలకు చేయాలి? సాయంత్రం 6 నుంచి రాత్రి నిశరాత్రి వేళల్లో వరకు కూడా అమ్మవారికి జపం చేసుకునే వాళ్ళు జపము, హోమం చేసుకునే వాళ్ళు, తర్పణం చేసుకునే వాళ్ళు, మార్జనం చేసుకునే వాళ్ళు, అలాగే అమ్మవారికి ఏకపాత్ర విధానంగా విశేషార్ఘ్యంతో అమ్మవారికి తర్పణాలు ఇవ్వడం కూడా యంత్రానికి అలాగే విగ్రహానికి కూడా ఇవ్వచ్చును. అది గురుముహూర్తాగా నేర్చుకున్నటువంటి ఒక క్రియ కూడా చెప్పబడుతున్నది. అది మీరందరూ కూడా తెలుసుకొని చేయడం మంచిది. పురాణోక్తంగా అంటే జనులు ఎవరైనా కూడా చేయవచ్చునా? ఇది అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్. అయ్యో తప్పకుండా ఇది కూడా తెలుసుకొని చేయాలి. ఎప్పుడు కూడా ఒక మంత్రం ఎంత ప్రభావితం చేస్తుందో అంత వికటిస్తూ ఉంటుంది. అందువల్ల మనకి తెలిసి మనకు వచ్చేటటువంటి మంత్రంతో అది ఒక మంత్రం అయినప్పటికీ కూడా ఆ మంత్రం పట్టుకొని అమ్మవారిని సాధన చేసుకొని అంటే పంచోపచారాలు గంధము, పుష్పము, ధూపము, దీపము నైవేద్యముగా సమర్పణ చేసి పంచోపచారాలు చేత అమ్మవారిని కూడా ఉపాసన చేయవచ్చును. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే షోడశోపచారాలు పాద్యం, అర్ఘ్యం, ఆచమన, స్నానం, వస్త్ర ఆభరణాలు ఇలా ఈ 16 ఉపచారాలు కూడా అమ్మవారికి చేసి అష్టోత్తరము లేదా సహస్రనామం తప్పులు లేకుండా మనం చేసి లాస్ట్ లో ధూపదీప నైవేద్యాలు చేసుకొని ఏదైనా వారాహి కవచం గాని చండీ కవచం లాంటివి కూడా చేసుకోవాలి. తర్వాత అమ్మ ఈ మంత్రంలో గాని పూజా ద్రవ్యంలో గాని ఎటువంటి లోపాలు ఉన్నా కూడా నన్ను క్షమించుగాక అని చెప్పి లాస్ట్ లో మళ్ళీ కూడా అంటే గురుముహూర్తగా నేర్చుకున్న వాళ్ళకి విధి విధానాలు తెలుస్తాయి. అంటే ముందు గురు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా గురు ప్రార్థన చేసుకోవడం వల్ల ఆ గురువే సర్వకాల సర్వవస్థలు యందు కూడా నిన్ను రక్షిస్తాడు కనుక అట్టి గురువు యొక్క మంత్రాన్ని ఆ గురువుకి తర్పణాలు కూడా ఉంటాయి అవి చేసుకోవడం వల్ల అలాగే అంగన్యాస కన్యాసాలు వాటితో కూడా ఇవన్నీ కూడా పాత్ర సాధనలో ఒక విధానం ఉంటుంది. ఆ రకంగా కూడా మనం అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. ఇకపోతే ఈ రాత్రులు ఎవరికైనా అవకాశం లేని వాళ్ళు మళ్ళీ తెల్లవారుజామునే మళ్ళీ అమ్మవారు మందిరానికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఆరాధనలు అభిషేకాలు అవన్నీ చేసుకొని 9 లోపు అమ్మవారికి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తించవచ్చు. ఇలా 10 రోజులు కూడా అమ్మవారి దీక్ష చేద్దామనుకున్న వాళ్ళు ఆనంద బ్లూ లేదా ఎల్లో కలర్ వస్త్రాన్ని ధరించి లేదా రెడ్ కలర్ వస్త్రాన్ని ధరించి 9 రోజులు కూడా మడి ఆచార వ్యవహారాలతో ఉదయం సాయంత్రం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పణ ఉన్నంతలో మీకు ఏం కలుగుతుందో అది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలాగనంటే ఏ మంత్రమైనా కూడా తప్పు లేకుండా మాత్రమే అది చదవాలి. అది మీరందరూ కూడా జ్ఞానంగా ఆలోచించి ఏదో పక్క వాళ్ళు చదువుకుంటున్నారు మనం కూడా చేయకపోతే అవ్వదు కదా అని చెప్పి దీన్ని కాంప్లికేటెడ్ చేసుకోవద్దు అని నా యొక్క విన్నపం. ఎందుకనంటే ఇవి ఎన్నాళ్ళించో ఉన్నవి. ఈ రోజు కొంతమంది సెలబ్రిటీస్ చేయడం ద్వారాగా ప్రజలందరికీ కూడా కొంత అనకూడదు కానీ వెర్రి వేలం అయిపోయింది. వాళ్ళు చేస్తున్నారు నేను చేస్తున్నానని వాళ్ళు భగవంతుని ఆరాధన చేయడానికి ఎక్కువగా కాంప్లికేటెడ్ అంటే ఎక్కువ దాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి దానికి ఇంత చేసేసుకొని ఇది చేస్తే అదైపోతుంది అది చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పి ఏమో కొంతమంది వరకు మంచి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఆ దేవత యొక్క లక్షణాలు వీళ్ళకి సరైనటువంటి మార్గాన్ని సూచించకపోవచ్చు. ఎందుకంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. ఆ దేవత యొక్క లక్షణాలు వీళ్ళకి సరైనటువంటి మార్గాన్ని సూచించకపోవచ్చు. ఎందుకంటే మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. అందువల్ల ఈ మధ్యలో ఉండేదే గురువు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురువుని ఆశ్రయించి మట్టుకే ఈ యొక్క ఉపాసన విధులు తెలుసుకొని పూజా విధులు నేర్చుకొని చేసినట్లయితే మీ అందరికీ కూడా అమ్మ ఎప్పుడు అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నెగిటివ్ కాదు, పాజిటివ్ గనకే కొన్ని వేల లక్షల యొక్క ఆరాలు కలిగి ఉంటుంది పరాశక్తి. ఆ పరాశక్తిని మనం ఆరాధన చేయడం వలన గొప్పగా అంటే జ్ఞానాన్ని మాత్రం ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానం అనే ఐశ్వర్యం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది సర్వ ఐశ్వర్యాలని
అనుగ్రహిస్తుంది. జ్ఞానం లేక కేవలం డబ్బే కనుక నీ దగ్గర ఉంటే అది ఎప్పుడూ కూడా పనికిరాదు. అందుకే చెప్తారు, ప్రతి ఒక్కరిలో కూడా కాస్తో కూస్తో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ మూడు కూడా ఈ శరీరంలో తత్వంగా ఉండగలిగితే తప్పకుండా ఆ వాడు 365 డిగ్రీస్ అంటే వాడికి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనేది కూడా వాళ్ళకి స్మరణ కలుగుతుంది. అందువల్ల మీ అందరూ కూడా చక్కగా ఈ నవరాత్రులనే కాదు, మాఘమాసంలో వచ్చేటటువంటివి రాజశ్యామల నవరాత్రులు, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. కానీ విధి విధానాలు తెలుసుకొని మాత్రం మీరందరూ చెయ్యాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తాంత్రికంగా చెప్పబడేటటువంటి విధానాలు. ఎందుకంటే కలియుగంలో అనేక రకంగా జనులందరూ కూడా బాధపడుతూ కష్టాలు కొని తెచ్చుకుంటూ మెటీరియలిస్టుల మీద వ్యామోహం పడి వాడికేం కావాలో తెలుసుకోక ఇలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందరూ కూడా. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా కర్మ పాపం చెయ్యాలి. ఆ పాపం తగ్గ ఈ యొక్క రెమెడీస్ అన్నీ కూడా చేసుకోవడం, యజ్ఞం చేసుకోవడం, అన్నదానం చేసుకోవడం, ఇలా వాడికి తోచేటటువంటి కర్మల నిమిత్తం చెప్పబడుతున్నటువంటి రెమెడీస్ని వాడు చేసుకోవడం వల్ల మళ్ళీ కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవు. అవి త్వరగా నిర్మూలన అవ్వాలి అని అంటే ఏదో ఒక శక్తిని ఆరాధన చేయడం తప్పదు. అందువల్ల ఏ యజ్ఞాగాదులు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా శ్రద్ధ లేనటువంటి ఉపాసన విధులు, శ్రద్ధ లేనటువంటి పూజ ఎప్పుడూ పనికిరాదు. అది గమనించుకోవండి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇందులో దీపం పెట్టకపోతే అలా అయిపోతుంది, ఇందులో దీపం పెట్టకపోతే అమ్మవారిని భక్షిస్తుంది అని ఏం లేదు. మనసు అనే ఒక జ్ఞానస్థితిని తీసుకుని వెళ్ళి అక్కడే దీపారాధన చేయగలగాలి. అలాగే నీ అహంకారమైనటువంటి భూతాన్ని తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదనగా సమర్పణ చెయ్యాలి. నువ్వేం మాట్లాడినా సత్సంగం గంధం కల్పయామి నమః అంటే మంచి మాటలు, మంచి ఆలోచన కలిగి ఎప్పుడూ కూడా ఉండాలి. అమ్మవారికి అదే గొప్పగా మనం చేసేటటువంటి నీరాజన మంత్రపుష్పాలు. అవి మాని పక్క వాళ్ళకి అందాదీపం పెట్టలేదని, లేదా ఈ నైవేద్యాలు పెట్టకపోతే అమ్మవారు మళ్ళీ ఇది చేస్తుంది. అయ్యో, చాలా వరకు శాస్త్ర ప్రమాణంలో ఎన్నో నైవేద్యాలు సమర్పణ చేశారు. ఇప్పుడు ఉన్న స్థితిలో అవన్నీ చేయకపోయినా కూడా నీ మనసు అనేది ఎప్పుడు కూడా భగవతి యొక్క ఆధీనంలో ఉండగలిగితే అమ్మ అన్ని నీతో చేయించుకుంటూ ఉంటుంది. సింపుల్ గా ఈ నవరాత్రుల్లో భక్ష నివేదనలు కలిగినవి ఏవైనా నివేదనలు చేయవచ్చును. అంటే ఈ పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం లేదా కిచిడి రైసు, అలాగే దుంపతో కూడుకున్నటువంటి ఏ నైవేద్యాలైనా సమర్పణ చేయవచ్చు. గుమ్మడికాయ బెల్లంతో కూడుకున్నటువంటి కూరతో అమ్మవారికి పప్పు వేసి అమ్మవారికి రైస్తో కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా కూడా అమ్మవారికి నివేదనగా సమర్పణ చేసి బెల్లం పానకం కూడా నివేదన చేయవచ్చు. దాడిమి ఫలాన్ని కూడా అమ్మవారికి సమర్పణ, అంటే మీకు ముందే చెప్పాను దండనాయికి అని, అంటే పుష్టి కలిగినటువంటి నివేదనలు అమ్మవారికి సమర్పణ చేసి ఆ నైవేద్యాలు మళ్ళీ మనం కూడా ప్రసాదంగా స్వీకరించినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడైతే మీ ఇంట్లో పూజ చేస్తున్నారో అక్కడ ఎవరు కూడా కుర్చీల పైన కానీ మంచాల పైన కానీ కూర్చోకుండా, చాలా అంటే ఒక గెస్ట్ వస్తే మనం ఏ రకంగా వాళ్ళకి మర్యాదలు చేస్తాం, జగత్కే మహా రక్షస్వరూపిణైనటువంటి ఆ పరదేవత మన ఇంటికి ఆవాహన చేసుకున్నప్పుడు మడి ఆచారాలతో చక్కగా శుద్ధి శుభ్రంగా మంగళకరంగా ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు ఆనందమయంగా ఒక భక్తి శ్రద్ధలతో మనసా వాచా కర్మణ త్రికరణ శబ్దతో మనం అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇది కేవలం ఒక అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళే భావనతో ప్రకటించి భావన మాత్రేన సంతుష్టాయే నమో నమః ఆ భావనతో అమ్మవారిని ఆరాధన చేయగలరు. పూజ వేరు, సాధన వేరు. పూజ కేవలం మెటీరియలిస్ట్ కోసమే మాత్రమే చేస్తారు. సాధన ఒక అన్వేషణ లాంటిది. నువ్వు ఎవరు, ఆ తర్వాత నేనెవరనేది తెలిపేదే
సాధన. అందువల్ల ఇవన్నీ కూడా అందరూ చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో. చాలా మంది నవరాత్రులు అని అనేటప్పటికి 9 రోజులే చేస్తారు. 9 రాత్రులు అంటే అక్కడే ఉంది నవరాత్రులు. ఆ నవరాత్రులు పూర్తయిన తర్వాత 10వ తారీఖున మనం అమ్మవారి యొక్క కలశోద్యాపన చేసుకోవచ్చు. ఏ యజ్ఞం చేసినది వారంతో సమానం లేదు. ఆ రోజున మనం ఆ కలశోద్యాపన చేసుకొని ఆ రోజున లాస్ట్ రోజున మహాపూర్ణాహతి చేసుకోవడం, 10 మందికి ఎవరైనా ముత్తైదువులకి పసుపు కుంకాలు తాంబూలాలు ఇచ్చి కాలుకి నమస్కారం చేసుకొని మీరు వరలక్ష్మీదేవి వ్రతం రోజు చేస్తారు కదా, సేమ్ అలాగే ఇది కూడా చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఎందుకనంటే అక్కడ విగ్రహ రూపంలో ఉన్నటువంటిది ఆ సువాసిని లోపల కన్యా బాల లోపల కూడా మన అమ్మవారిని చేసుకోవచ్చు. ఇదంతా శ్రీ విద్య ఉపాసకులకి తెలుసును, వాళ్ళ గురువు గారు చెప్పుకుంటారు. కనుక మీరందరూ కూడా ఈ వారాహి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందగారు. శ్రీ రాజమాతంగి పీఠం విశాఖపట్నంలో కూడా విశేషంగా శతచండీ యాగ సహిత శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. జగన్మాత అనుగ్రహం ఉండుగాక. भगवान्ये नमः ओं प्रतिप्रजाये नमः ओं चतुर्बाहवे नमः ओं सुवेण्ये नमः ओं चारुहासाये नमः ओं चारुहासिन्ये नमः ओं मधुप्रजाये नमः ओं श्रीजनन्ये नमः ओं सर्वाण्ये नमः ओं जीवात्मकाये नमः ओं राज्यलक्ष्मीं प्रदाने नमः ओं नित्याने नमः ओं निकोद्याननिवासिन्ये नमः ओं वीणामत्ये नमः ओं कम्बुकण्ठे नमः ओं गामेश्ये नमः ओं यज्ञरूपिण्ये नमः ओं सङ्गीतरसिकाये नमः ओं नादप्रजाये नमः ओं नीलोत्पलच्युतये नमः ओं मातङ्गतनजाये नमः ओं लक्ष्मी नमः ओं यारुण्ये नमः ओं धर्मरञ्जन्ये नमः